తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వ విభూతి తత్వమే సంక్షిప్తంగా శివతత్వం. ఇంకో రూపానికి మార్పు చెందలేని అమరస్థితే విభూతి. అలాంటి స్థితికి జీవుణ్ణి చేరువ చేసేది శివతత్వం. నిజానికి మనిషిలోని మనోసంకల్ప మహాతత్వమే అసలైన శివతత్వం అంటారు పండితులు. సృష్టి చైతన్య స్వరూపంలో అవ్యక్తమైన పరమేశ్వరుడు కాకినాడ జిల్లా పిఠాపురంలో కుకుటేశ్వరుడిగా కొలువుదీరాడు. అమ్మవారు పురోహూతిగా దేవిగా కొలువైంది. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా పాదగయగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో శ్రీ కుకుటేశ్వర పురోహూతిగా క్షేత్రాన్ని నేత్రపర్వంగా దర్శించి తరిద్దాం రండి. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. సెం అంటే చిదానందం, కరా అంటే అందించేవాడు అని అర్థం. చిదానందాన్ని, సచిదానందాన్ని, అద్వైతానందాన్ని, బ్రహ్మానందాన్ని ఇత్యాది సమస్త ఆనందాలను అందించేవాడు శంకరుడు. సకల ఐశ్వర్య స్వరూపుడు శివుడు. జీవుల ఈప్సితాలను తీర్చే ఈశ్వరుడు. నిరంతర చేతన చైతన్య దీప్తులతో ప్రకాశించే పరంజ్యోతి పరమేశ్వరుడు కుకుటేశ్వరుడిగా అవతరించిన మహిమాన్విత క్షేత్రమిది. ఈ భూమిపై పితృముక్తికర క్షేత్రాలు 5 ఉన్నాయి. వాటిలో 3దే పిఠాపురంలో ఉన్న పాదగయ క్షేత్రం. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా పురోహూతిగా అమ్మవారు పీఠికాపురంలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. దత్తాత్రేయుడి జన్మస్థానంగా పిఠాపురం ప్రసిద్ధిగాంచింది. అంతటి మహిమాన్వితమైన పరమ పావన పుణ్యతీర్థాన్ని కనులారా దర్శించి ఇహపర భాగ్యాలను పొందుదాం రండి. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పురుహూతిక అమ్మవారికి నిలయం. ఈ ఊరికి అధిపతి పీఠాంబ. అందుకే అమ్మవారి పేరు మీదనే ఈ ఊరికి పిఠాపురం అనే పేరొచ్చింది. కుక్కుటేశ్వర దేవాలయం కోనేరుగా వ్యవహరించే పాదగయకు ముందు తూర్పు ముఖంగా ఉంటుంది. గుడికి ఎదురుగా ఏకశిల నంది విగ్రహం అతి పెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది. ఇలా క్షేత్ర ప్రాంగణమంతా అపర కైలాస వైభవ ప్రాభవాలను ప్రబలంగా నలుదిశలా చాటుతుంది. ఈ పీఠికాపుర క్షేత్రంలోకి అడుగుపెట్టిన భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం వెల్లువలా ఉప్పొంగుతుంది. పాదగయ క్షేత్రంలోకి మనం ప్రవేశించగానే పరమశివుడు ధ్యానం చేస్తూ మనకు దర్శనమిస్తారు. గయాసుర వృత్తాంతం ప్రతిబింబించే అపూర్వ కళాఖండం మనకు దృశ్యమానమవుతుంది. పాదగయ క్షేత్రంలోని కోనేటి స్నానం చేస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ పాదగయ క్షేత్రంలో అణువణువు శివనామస్మరణతో తరిస్తున్న దివ్యానుభూతి కలుగుతుంది. భీమఖండం, స్కాంద పురాణ గ్రంథాలు పిఠాపుర మహిమల గురించి స్పష్టంగా చెప్పాయి. సతీదేవి ఆసనం పడిన ప్రదేశం కాబట్టి దీనిని పీఠికాపురంగా వ్యవహరిస్తారని పురాణ కథనం. మహాకవి శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలోని 3వ అధ్యాయంలో మోక్షాన్ని ఇచ్చే 4 ప్రదేశాల్లో ఒకటి వారణాసి, 2వది కేదారం, 3వది కుంభకోణం కాగా 4వదైన ఈ పిఠాపురం పాదగయ క్షేత్రంగా పేర్కొన్నారు. ఈ పాదగయలో పితృకర్మల్ని ఆచరిస్తే పితృదోషాల నుండి విముక్తి కలుగుతుందని, వంశాభివృద్ధి కలుగుతుందని భక్తుల అమిత విశ్వాసం. దేశంలో పితృదోష విముక్తి క్షేత్రాలలో ఒకటిగా పిఠాపురం ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్ర వైభవాన్ని గురించి చెప్పుకుంటూ పోతే 100 పేజీల ఉద్గ్రంథమవుతుంది.
नमः शिव बोलो जय जय ओम नमः शिव जय ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय। ప్రసిద్ధి క్షేత్రాలన్నిటిలో కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం విశిష్టమైనది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. అష్టాదశ శక్తిపీఠాల్లోని దశమ శక్తిపీఠం ఇక్కడే కొలువుదీరింది. స్వయంభూ దత్తాత్రేయుడి జన్మస్థలం కూడా ఇదే. ఆయన అవతారంలోనే శ్రీపాద వల్లభుడు కొలువుదీరాడు. గయాసురుడి సంహరణార్థం ఈశ్వరుడు కుకుటేశ్వరుడిగా కొలువయ్యాడు. వ్యాస మహర్షి తన శిష్య బృందంతో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు స్థల పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ ఇక్కడే కొలువయ్యాయా అన్నట్లు పీఠికాపురం ఉందని శ్రీనాథుడు ఈ ప్రాంతాన్ని భీమేశ్వర పురాణంలో అభివర్ణించాడు. అంతటి విశిష్టమైన కుకుటేశ్వర స్వామివారి క్షేత్రస్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కుక్కుటమంటే కోడిపుంజు అని అర్థం. గయాసురుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి ఈశ్వరుడు కోడిపుంజు రూపం ధరించాడని ఈ స్థలపురాణం తెలియచేస్తోంది. నిజానికి రాక్షసులు క్రూర స్వభావం కలిగి ఉంటారు. కాని గయాసురుడు భాగవతోత్తముడు. విష్ణువు గురించి తపస్సు చేసి పరమ పవిత్రమైన దేహం కావాలని కోరుకుంటాడు. ఇతను చేసిన పుణ్యకార్యాల వల్ల ఇంద్ర పదవి లభిస్తుంది. కాని పదవీచ్యుతుడైన ఇంద్రుడు త్రిమూర్తుల్ని ప్రసన్నం చేసుకుని తన పదవిని తనకు ఇప్పించమని కోరతాడు. త్రిమూర్తులు బ్రాహ్మణ వేషాలలో గయాసురుడి దగ్గరకు వెళ్లి ఒక విశేషమైన యజ్ఞం చేస్తున్నామని, అందుకోసం నీ పవిత్ర దేహం 7 రోజుల పాటు కావాలని అడుగుతారు. గయాసురుడు వారికి అంగీకరిస్తాడు. ఒప్పందం ఏంటంటే యజ్ఞం పూర్తి కాకుండా పీఠంగా ఉన్న శరీరం కదలకూడదు. గయాసురుడు తన దేహాన్ని యజ్ఞపీఠంగా చేసి శిరస్సు బీహారు శిరోగయలో, ఒరిస్సా జాజిపూర్ నాభిగయలో, పాదాలు ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో పాదగయలో ఉండేంత పెద్దగా శరీరాన్ని పెంచుతాడు. విష్ణువు తలభాగంలో, బ్రహ్మ నాభి దగ్గర, ఈశ్వరుడు పాదాల దగ్గర ఉండి యజ్ఞం చేయడం ప్రారంభించారు. గయాసురుడు కేవలం కోడికూతను మాత్రమే వింటూ శరీరం కదలకుండా 6 రోజులు ఉంటాడు. కాని అతన్ని సంహరించే ఉద్దేశంతోనే ఇది అంతా జరుగుతోంది కనుక విష్ణుమూర్తి ఆలోచన అనుసరించి శివుడు 7వ రోజు రాకుండానే కోడివేషం ధరించి కూత వేస్తాడు. గడువు ముగిసిందని భావించిన గయాసురుడు దేహాన్ని కదిలించడంతో వధించబడతాడు. దీంతో స్వామి ఇక్కడ కుక్కుటేశ్వరుడిగా, స్వామివారి దేవేరిగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని ఈ క్షేత్రంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారని పండితులు చెబుతారు. శివుడు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతుంది. లింగం సృష్టికి సంకేతం. బ్రహ్మ చైతన్య ఫలిత సంకేత రూపమే లింగం. లింగం ఏదీ తనలో దాచుకోదు, ఏదీ తనతో ఉంచుకోదు, అన్నిటినీ వదిలించుకుంటుంది. అందుకే లింగం జీవిత లక్ష్యాన్ని సూచిస్తుంది. అశాశ్వతమైన భౌతికతను ఇహంలో వదిలించుకుని పరంలో శాశ్వత కీర్తికి అర్హతను సాధించేలా భక్తుడి సాధనకు శివుడు తోడ్పడతాడు. అంతటి మహిమాన్వితమైన ముక్తిధామంలో కొలువైన కుకుటేశ్వర స్వామి వారి త్రికరణ శుద్ధిగా దర్శించి తరింతానండి. గర్భాలయం ముందు ఏకశిలా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. గర్భాలయంలో శ్వేతవర్ణంలో కుక్కుటేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఈ స్వామివారికి భక్తులు కైమోడ్పులర్పించి భూసుత విలాస పీఠికాపుర నివాస కుముద హితకోటి సంకాశ కుక్కుటేశ పాహి పాహి అన్నా చాలు సకల కష్టాలను ఈడేరుస్తాడు. ఈ స్వామివారిని కనులారా దర్శిస్తే సకల దోషాలు పరిహరించబడతాయి. భక్తుల మనోసంకల్పాలు ఎరిగి కోర్కెలను ఈడేర్చే ఈశ్వరుడు కుక్కుటేశ్వరుడు. స్వామివారికి నిత్య అభిషేకాలతో పాటు భక్తుల ఆరాధనలతో భక్తవత్సలుడిగా, భక్తవశంకురుడిగా, భక్తాభీష్ట వరప్రదాయకుడిగా గర్భాలయంలో కొలువై సర్వే సర్వత్రా భక్తులను సంరక్షిస్తున్నాడు. శైవాగమం ప్రకారం ఈ క్షేత్రంలోని కుక్కుటేశ్వరునికి పూజాది కైంకర్యాలను ఘనంగా నిర్వహిస్తారు. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః
శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. ఇక్కడ శ్రీ స్వామివారు గయాసుర సంహరణార్థం అర్ధరాత్రి కుక్కుటారావం చేసి లోపల కోడి రూపంలో స్వయంభూ లింగ రూపంలో వెలిసి ఉన్నారు స్వామివారు. అందుచేత స్వామిని కుక్కుటేశ్వర స్వామి అని పిలుస్తారు. అదేవిధంగా శ్రీ స్వామివారికి నైరుతి దిగ్భాగంలో దత్తాత్రేయ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. 13వ శతాబ్దంలో పిఠాపురంలో సుమతీదేవి రారశర్మ అనేటువంటి బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు, అంటే వారికి అప్పటికే 2 పిల్లలు ఉన్నారు. వారిద్దరూ కూడా అంగవైకల్యంగా ఉండడం చేత చక్కనైన సంతానం కలగాలని చెప్పి రోజు కూడా దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ స్వామికి అనుగ్రహం కలిగి ఆ స్వామి వేరే సన్యాస వేషం ధరించి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వారికే శ్రీపాదవల్లభుడుగా జన్మించి వారికి దర్శనమిచ్చే లోపల స్వామి స్వయంభూగా వెలిసినట్టుగా చరిత్రలో ఉంది. అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అంటూ ఆ శక్తి స్వరూపిణిని ఏ రూపంలో స్తుతించినా నేనున్నానంటూ భక్తులకు అభయమిస్తుంది. భక్తులు ఆర్తితో పిలిస్తే చాలు తన ఉగ్ర రూపాన్ని సైతం పక్కన పెట్టి అమ్మలా అక్కున చేర్చుకుంటుందని భక్తుల విశ్వాసం. తనను నమ్మి వచ్చిన భక్తులకు ఎంత కష్టం వచ్చినా తీరుస్తుందని ఓ భరోసా. అలాంటి అమ్మకు నెలవైనది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి పిఠికాపురంలో కొలువైన పురోహితిక అమ్మవారి శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠం అమ్మవారు పురుహూతికాదేవిగా ఇక్కడ పూజలందుకుంటోంది. అమ్మవారి ఖండిత శరీరంలో ఆసనం పడిన చోటే పిఠాపురం. పీఠభాగానికి అధిష్టాన దేవత కాబట్టి పీఠాంబికగాను ఇంద్రుడి విద్యోపాసన ఫలితంగా అనుగ్రహించి ఇంద్రుడి కోరిక మేరకు పురుహూతికాదేవి పిఠాపురంలో కొలువు తీరి భక్తుల చేత పూజలందుకుంటోంది. శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోనే ఉన్న ఈ శక్తి ఆలయం చిన్నదే అయినా ఆలయం బయట గోడలికి ఉన్న శక్తిపీఠాలలోని అమ్మవార్ల మూర్తులతో అందంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు చతుర్భుజ, అత్యద్భుత సౌందర్య రాశి. అమ్మవారిని దర్శించగానే భక్తిభావం ఉప్పొంగుతుంది. అమ్మవారి శ్రీచక్రానికి నిత్య కుంకుమార్చనలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ పురుహూతిక అమ్మవారి దిగువ ఎడమ చేతిలో బంగారు గిన్నె, దిగువ కుడి చేతిలో ఫలం, ఎడమ చేతిలో డోలు, కుడి చేతిలో లోహపు కడ్డీ ఉంటాయి. అమ్మవారు భక్తుల కోరికలన్నీ తీరుస్తుందని శ్రీనాథ కవి సార్వభౌముడు భీమఖండంలో చెప్పాడని ప్రతీతి. పురుహూతిక అమ్మవారి దర్శనానంతరం భక్తులు పీఠికాపుర క్షేత్రపాలకుడైన కాలభైరవుణ్ణి దర్శించుకుంటారు. అష్ట గణపతుల్లో ఒక రూపం చింతామణి గణపతి ఇక్కడి ఉపాలయంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత ఆంజనేయ స్వామి వారిలో భక్తులకు దర్శనమిస్తారు. ఆదిశంకరాచార్యుల మూర్తి కొలువైన మందిరం, వారి స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, దత్తపంచకం ఆలయంలో దత్తాత్రేయ స్వామి వారి గురు పరంపరలో 5 గురువులు దర్శనమిస్తారు. దత్తాత్రేయుల వారి ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని ఇక్కడ దర్శించుకోవటం జన్మ జన్మల పుణ్యఫలమని పండితులు చెప్తారు. అష్టగణపతుల్లో ఒకరైన చింతామణి గణపతి ఏకశిల్పాకృతి మూర్తి ఇక్కడ దర్శనమిస్తుంది. ప్రధాన దేవతామూర్తులను దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా చింతామణి గణపతి వారిని దర్శిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో సీతారామస్వామి, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయ స్వామి సహితంగా కొలువైన ఉపాలయం కూడా ఉంది. ఇదే వరుసలో ఆదిశంకరాచార్యుల వారి దివ్యమూర్తి మనకు దర్శనమిస్తుంది. ఆదిశంకరాచార్యుల వారు తమ కరకమలాలతో స్వయంగా ప్రతిష్ఠించిన రాజరాజేశ్వరీ మాత దర్శనమిస్తుంది. శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి దర్శనం సమస్త శుభాలకు ఆలవాలం. ఆ తల్లి భక్తుల కోరికలన్నీ దయార్ద్ర హృదయంతో తీరుస్తుంది. శ్రీమాత విశాల నేత్రాలతో త్రిపుండ్రంతో భక్తాభీష్ట వరప్రదాయినిగా భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి పాదభాగాన మేరు శ్రీచక్రం నెలకొని ఉంటుంది. ఈ అమ్మవారికి నిత్యం సహస్ర కుంకుమార్చనలు, మహానివేదన చేస్తారు.
ఈ కుక్కుటేశ్వర స్వామివారి దివ్యక్షేత్ర ఆవరణలోనే దత్తాత్రేయ గురు పరంపరలోని గురువులు భక్తులకు దర్శనమిస్తారు. ఇదే సన్నిధానంలో సరస్వతీదేవి భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మ జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం చాలా విశిష్టమైనది. శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి వామభాగాన హుంకారిణి మాత కొలువు తీరి భక్తులకు దక్షిణముఖంగా దర్శనమిస్తోంది. ఈ అమ్మవారి మహిమలను చాటుతూ శ్రీనాథుడు హుంకారిణి శతకం రాశారని తెలుస్తోంది. ఈ ఆలయ సమీపంలో కాశీ అన్నపూర్ణేశ్వరీ మాత విశ్వేశ్వర స్వామి సహితంగా భక్తులకు దర్శనమిస్తోంది. ఇదే వరుసలో శ్రీవల్లి దేవసేన సమేతంగా కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకోవచ్చు. అలాగే నవగ్రహ దేవతలు, అయ్యప్ప చిరుమందిరాలు కూడా నెలకొని ఉన్నాయి. ఈ పాదగయ క్షేత్రంలో నిత్యం అన్నదానం నిర్వహిస్తారు. శ్రీ స్వామివారికి మాఘమాసంలో బహుళ చతుర్దశి మహాశివరాత్రికి పాంచానిక ధ్వజారోహం కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా బహుళ ఏకాదశి నాడు ప్రారంభమయ్యి పాల్గొన శుద్ధ పాడ్యం వరకు కూడా జరుగుతాయి. ఈ 5 రోజులు కూడా స్వామివారి కళ్యాణ వార్షికోత్సవములు లక్షాది ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనార్థం ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ స్వామివారి యొక్క ఉత్తర దిగ్భాగంలో పురుహూతి గారి అమ్మవారికి, అలాగే స్వామివారి భార్య అయినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు కూడా జరగడం జరుగుతుంది. ప్రతినిత్యం అక్కడ చండీ పారాయణలు, స్వామివారికి అభిషేకములు కూడా జరుగుతాయి. దూర ప్రాంతం వచ్చిన భక్తులందరికీ కూడా ఈ దేవస్థానం వారు ప్రతినిత్యము కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. దత్తాత్రేయుడు అనేవారు జ్ఞానవతారాలని శాస్త్రాలు చెప్తున్నాయి. దత్తాత్రేయుడు గురుస్వరూపం. మానవునిలో అంతర్లీనంగా ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడమే దత్తాత్రేయుని లక్ష్యం. అజ్ఞానం తొలగించిపోతే జ్ఞానాభివృద్ధికి కావలసిన సాధనా మార్గాన్ని సాధకుడు అనుసరించి ముక్తి సోపానాన్ని అధిరోహిస్తాడు. దత్తాత్రేయుడు స్మతృగామి అనగా సాధకుడు మనసులో తలచిన వెంటనే వచ్చి ఆదుకుని ఆపదలను పోగొట్టి సుఖశాంతులను ప్రసాదించే దయాస్వరూపుడు. ఆ స్వామి అవతార గురు పరంపరలో తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు. ఆ దివ్యమూర్తి అవతరించిన పుణ్యక్షేత్రం కూడా పిఠాపురం కావటం మరో విశేషం. సుప్రసిద్ధ దత్తక్షేత్రాలలో కురుపురం, గాణుగాపురం, అక్కల్కోట క్షేత్రాలున్నా అక్కడ కేవలం స్వామివారి పాదుకలు మాత్రమే దర్శనమిస్తాయి. కేవలం ఈ పిఠాపురంలో మాత్రమే స్వామి స్వయంభూగా గర్భాలయంలో త్రిముఖాలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ గురుచరిత్రలో పేర్కొన్న శ్రీపాద శ్రీవల్లభులు సుమతి రాజశర్మ దంపతులకు దత్తాత్రేయ స్వామి వరానుగ్రహ ఫలితంగా పాదభాగంలో శ్రీ అనే రేఖతో జన్మించిన కారణంగా శ్రీ స్వామి శ్రీపాద వల్లభులుగా పేరొంది అనేక మహత్తులను ప్రదర్శించింది ఇక్కడేనంటారు. ఆనాటి కాల వివాహ యోగ్యత ప్రకారం వివాహం కాని సోదరులకు పాదనేత్రములు ప్రసాదించి తల్లిదండ్రులను ఆనందింపచేసింది కూడా ఇక్కడేనంటారు. స్వామివారి క్షేత్రంలో మండలధారణ చేసిన వారికి, గురుచరిత్ర సప్తాహ పారాయణ చేసేవారికి, మండలం పాటు 108 ప్రదక్షిణలు చేసిన వారికి కోరిన కోరికలు తీరుతాయని భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. దత్త జయంతి ఈ క్షేత్రంలో వైభవంగా నిర్వహిస్తారు. దత్తాత్రేయ స్వామివారికి మాఘశుద్ధ అష్టమి నుండి దశమి వరకు 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ప్రత్యేక అభిషేక, హోమాది క్రతువులతో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం ఇక్కడ స్వామివారికి తైలాభిషేకం చేస్తారు. ఈ అభిషేకం దర్శించిన భక్తులకు సకల దోషాలు పరిహరించబడతాయి. ప్రతి పౌర్ణమి నాడు దత్తహోమం జరుపుతారు. దత్తస్వామి సన్నిధిలో పౌర్ణమి నిద్ర మహా ప్రశస్తమైనదని పండితులు చెబుతారు. దత్తస్వామి వారిని యోగశక్తి అయిన అనఘాలక్ష్మి సమేతంగా అష్టసిద్ధుల సహితంగా ప్రతిష్ఠించడం చేత దత్తమూర్తి అత్యంత మహిమాన్వితమూర్తిగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ భక్తులు తీసుకునే 41 రోజుల పూర్ణ ఫలదీక్ష అత్యంత విశిష్టమైనది.
పవిత్రమైనది. శ్రావణ పౌర్ణమి నాడు నిర్వహించే ప్రత్యేక పూజలకు మహారాష్ట్ర భక్తులు విశేషంగా తరలివస్తారు. వినాయక చవితి రోజునే శ్రీపాద శ్రీవల్లభులు జన్మించారు. అందుకే ఈ రోజున స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. స్వామి సన్నిధిలో అనఘావ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు పటాపంచలై అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారితో పాటు పురోహితిక శక్తిపీఠం దివ్యక్షేత్రాన్ని దర్శించవచ్చే భక్తులు ఈ క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. కాకినాడ, అన్నవరం మధ్యన ఉన్న ఈ క్షేత్రం అన్నవరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సామర్లకోటకు 11 కిలోమీటర్లు, రాజమహేంద్రవరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు భక్తుల దర్శనార్థం తెరిచే ఉంచుతారు. పిఠాపురంని వైష్ణవ క్షేత్రం అని కూడా అంటారు. ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుని సంహరించి బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కోసం 5 ప్రాంతాల్లో విష్ణు ఆలయాలను నిర్మించి ఆరాధించాడన్నది పురాణ కథనం. ఈ 5 క్షేత్రాల్లో మాధవస్వామి ఆలయాలు వెలిశాయి. వారణాసిలో బిందు మాధవస్వామి ఆలయం, ప్రయాగలో వేణుమాధవస్వామి ఆలయం, పిఠాపురంలోని కుంతి మాధవస్వామి ఆలయం, రామేశ్వరంలోని సేతు మాధవస్వామి ఆలయం, అనంత పద్మనాభంలోని సుందర మాధవస్వామి ఆలయం ప్రసిద్ధి చెందాయి. ఈ రకంగా పిఠాపురం త్రిమూర్తులు కొలువైన దివ్య భవ్య మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అంతటి అపూర్వ క్షేత్ర దర్శన భాగ్యం కోటి జన్మల పుణ్యఫలం. ఈ క్షేత్ర దర్శన భాగ్యం అందరికీ కలగాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.